క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయమందు క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్నటువంటి మా ప్రియ శ్రోతలందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో, అలాగనే ప్రియులారా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబాలను మీకు ఇవ్వబడిన ప్రతి దానిని కూడా సమృద్ధితో నింపి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గత 4 దినాలు ప్రియులారా 4 మాటలు మనం ధ్యానించాం. ఈరోజు 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దప్పుకొనుచున్నాను. యేసయ్య సిలువలో పలికినటువంటి మరొక మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యేసయ్యకు దాహము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయన పరిపూర్ణముగా మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యెషయా గ్రంథములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దప్పుగున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఎవరైతే దప్పికతో ఉన్నారో అందరూ మీరు నీళ్ళ దగ్గరికి రండి అని చెప్పి, నేను మీ దాహం తీరుస్తానని చెప్పినటువంటి ప్రభు. రెండవదిగా సమరయ స్త్రీతో చెప్తున్నాడు, నీ దాహమును నేను తీరుస్తానని చెప్పి. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రజల దాహమును తీర్చే ప్రభువు సిలువలో దాహమును కొనుక్కున్నట్లుగా, దాహమును కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆయన దాహం ఏమై ఉందో తెలుసా? మనలందరినీ కూడా దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గములోనికి తీసుకుని వెళ్ళాలన్నటువంటి దాహం. ప్రభువారు అంటున్నారు, నా తండ్రిని చిత్తాన్ని నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉందని ప్రభు చెప్పినటువంటి మాటను ఈ సందర్భాన్న మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందరి దాహమును తీర్చిన ప్రభు ఇప్పుడు ఆయన దాహము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భయంకరమైనటువంటి ఎండ, ఆకాశమునకు భూమికి మధ్యలో ప్రియులారా, ఆ సిలువ మీద మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వేలాడుతూ ఉన్నారండి. గాయాలు ఎంత బాధ కలిగిస్తూ ఉన్నాయి. అప్పటికే కొన్ని దినాలు ఆయనకి ఎటువంటి ఆహారము లేదు, ఉపవాసం ఉన్నారు ఆయన. అంత మాత్రమే కాదు, కొన్ని రాత్రులు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రియులారా విరామము లేనటువంటి పనిని, విరామము లేనటువంటి పరిచర్యను ఆయన చేసి ఉన్నారు. అందరి దాహమును తీర్చిన ప్రభు దాహముగని ఉన్నారు. ఈ దినాన్న ఈ మాటలో ఉన్నటువంటి గొప్ప పరమార్థం ఏంటంటే, నీ జీవితం మార్చబడితే ఆయన దాహం తీరుతుంది. నీ బిడ్డల జీవితాలు మార్చబడితే ఆయన దాహం తీరిపోతుంది. ప్రియులారా, ఈ దినాన్న ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా బిడ్డల జీవితాన్ని మార్చు. సిలువలో దాహము కలిగినటువంటి నా యేసయ్య వారు చేదు చిరకను తీసుకొచ్చి అందించారండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ దినాన్న ప్రభు యొక్క దాహము తీర్చు వారముగా మన జీవితంలో మార్చబడినటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడినప్పుడు ప్రభు తృప్తి కలుగుంటారు. అటువంటి అనుభవంలోనికి మనం ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మా యేసు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. సిలువలో మా కొరకు నాయనా మీరు చేసినటువంటి ఈ గొప్ప యాగమును బట్టి, ఈ గొప్ప త్యాగమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీకు కృతజ్ఞతలు నాయన. అనుదినము అందించబడుతున్న ఈ మాటలు ప్రజలకు దీవెనకరంగా మార్చమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.